నేర్పడానికి నిజంగా నేను చెప్పి చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు ఒక శోధనలో పడినప్పుడు అన్నాడా, నానా విధములైన శోధనలు అన్నాడా? నానా విధములైన శోధనలు అన్నీ ఎందుకంట? ఓర్పును పుట్టిటానికంట. వామ్మ, ఓర్పు ఎంత కీలకమో కదా, ఎంత అవసరమో కదా, ఖచ్చితంగా అవసరం. అంతే, అది లేకనే దరిద్రం అంతా తెచ్చుకుంది మనిషి. ఇప్పుడు అన్ని కాయలు చెట్లు ఉన్నాయిగా, మంచి చెడులు తెలియనిచ్చే పండు తినకపోతే ఏమైంది? కొద్దిగా ఓర్చుకుంటే, కొద్దిగా ఓపిక పెడితే ఆ టైం వచ్చినప్పుడు ఆయన తీసి, అమ్మ అవమ్మా పాప చాలా రోజుల చూస్తున్నావురా బిడ్డ, తట్టుకోలేకపోతున్నట్టున్నావు, పోనీ అమ్మ సరే ఆ జీవవృక్ష ఫలం తిను అని ఆయనే తినిపించి ఇది కూడా ఇచ్చేవాడు. ఆగిందా తపన? ఆగిందంట? ఇప్పుడు చెప్పు, మానవ జాతిలో పాపం ఎంటర్ అవడానికి కారణం ఏంటి? పేషెన్స్ లేకపోవటం, ఓర్పు లేకపోవటం. అదే ఓర్చుకుంటే కొంచెం, ఆదాం ఓర్చుకుంటే హవ్వ కూడా ఓర్చుకుంటే గొడవే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు తపన తగ్గించి, ఏం తగ్గించి? తపన హడావుడి తగ్గించి కూల్ అని మనల్ని కూల్ చేయడానికి దేవుడు మనల్ని కొంచెం ఓర్పు నేర్పడానికి చాలా విషయాల్లో వర్క్ చేస్తాడు ఆయన. పొరుగువాని భార్యను ఆశించి పాపం చేయడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాని సొమ్ముకు ఆరాటపడటానికి కారణం, దోచుకోవడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాడి పతనాన్ని కోరుకోవడానికి కారణం ఓర్పులేమే. అవకాశం వచ్చింది అందిపుచ్చుకోవాలి. కొంచెం ఓర్చుకుంటే ఆ శోధన పోయిద్ది, తపన ఏడాగిద్ది. యోసేపు ఓర్చుకున్నాడు, రాజుకే రాజయ్యాడు. కానీ ఓర్పు కోల్పోయి ఆమె దగ్గర కక్కుర్తి పడ్డట్టయితే ఏం జరిగేదో తెలుసా? ఆమె దగ్గరే ఉండేవాడు. 7 ఏళ్ల కరువు కాలంలో ధాన్యం నిల్వ చేసేవాడు కాదు. ఏంటి, ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ళ సమృద్ధి పంట, 7 ఏళ్ల కరువు. సమృద్ధి పంట కాలంలో పంట దాచిపెట్టేవాడు కదా, ఎందుకంటే ఏమ దగ్గర ఉన్నాడుగా. దాచిపెట్టేది ఎవరాడా? అప్పుడు ఆ ధాన్యం అంతా అయిపోయాయి. 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తీయులు తెచ్చేవాళ్ళు, కనానీయులు తెచ్చేవాళ్ళు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు తెచ్చేవాళ్ళు, ఆఖరికి యోసేపు కూడా పోయేవాడు. అవునా కాదా? ఓర్చుకోబట్టేగా, తట్టుకోబట్టేగా. చూసావా? ఓర్పు లేక కక్కుర్తి పడితే మొత్తం పోయేవాడు. కొంచెం ఓర్చుకోబట్టి. దేన్ని ఓర్చుకున్నాడు? దేహతత్వాన్ని, కామ అభిలాషని, కామోద్రేకాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఎంత పని చేశాడంటే, ఇక్కడ ఉంటే నేను అది లాస్ అవుతానేమని బయటికి పరిగెత్తిపోయాడు. చూడండి, ఓర్పు గొప్ప పాతకాలం నుంచి మనల్ని తప్పిస్తుంది. ఆ ఓర్పు కోల్పోయిన నాడే టెంప్టేషన్లో మనం పట్టబడిపోతాం, శోధనలో మనం చిక్కుబడిపోతాం. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఓర్పుని నంబర్ 1లో రాసుకొని, టైటిల్ రాసుకొని, దాని మీద ఇక మ్యాటర్ రాసుకోండి. ఒక ఓర్పు ఉంటే ఎన్ని ప్లస్లో, ఓర్పు లేకపోతే ఎన్ని మైనస్లో. మానవ జాతులకు పాపం ఎంట్రీ ఇచ్చింది ఓర్పు లేనిని బట్టి. అక్కడి నుంచి ఇక చూసుకోండి ఓర్పు విషయంలో. అవునా? నా పరిస్థితి మారదు, ఇక ఇంతే, చచ్చిపోతా అని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఏమి లేకనో తెలుసా? ఎస్, అరే వాగ్దానం ఇచ్చాడు, కార్యం చేస్తానన్నాడు. అవమానాలకు అప్పగిస్తే అప్పగించని, నలుగురు నవ్వితే నవ్వని, తిడితే తిట్టని, కొడితే కొట్టని, ఈరోజు తిట్టులు తిన్నా, కొట్టినా, దెబ్బలు తిన్నా, అవమానపరచబడినా, ఒకరోజు నేను నిన్ను నిలబెడతాను, ఇవన్నీ నీకు అనుభవ పాఠాలు అవుతాయి, నీ తలని ఎత్తుతానని వాగ్దానం చేశాడుగా. నువ్వెందుకు చావాలి? కానీ కొంతమందికి ఆగిందా? మారదేక, ఎందుకు, వేస్ట్, చస్తే పోయిద్ది అని తగిలించుకున్నావు, సచ్చావు. దేవునికి అవమానం, నీకు మనశ్శాంతి లేదు, రేపు తీర్పులోకి వస్తావు, నరకానికి పోతావు. డేంజర్ కదా. అదే కొంచెం ఓర్చుకుంటే, కొంచెం తట్టుకుంటే, కొంచెం ఓర్చుకుంటే ఖచ్చితంగా చూపిస్తాడు కదా దేవుడు. ఆయన ఎందుకు నిన్ను ఆ శ్రమ కొలిమిలో కాల్చాడో, తర్వాత ఎలా తెస్తాడో అవన్నీ నువ్వు అనుభవిస్తావు కదా. అనుభవించేవాడు అనుభవించేద్దాన్ని. కానీ
అంత ఓర్పు నాకు లేదు, సస్తే పోయింది. సస్తే సుఖం వచ్చిందా? సస్తే పరిస్థితి మారిందా? పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా భూమి మీద నుంచి అగ్నిగుండంలో పడతావే. ఎంత బుద్ధిహీనతది. కానీ ఏం చేశావు? మీలో కొంతమంది మరణాపేక్ష గలవారే ఉండొచ్చు, లేదా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తుండొచ్చు. గుర్తుపెట్టుకో, అది పరిష్కారం కాదు కదా. ఆయన ఏమన్నాడు? అన్నారని చావద్దు, ఓర్చుకో. తిట్టారని చావద్దు, ఓర్చుకో. నలుగురు నవ్వారని చావద్దు, ఓర్చుకో. విమర్శించారని చావద్దు, ఓర్చుకో. వాళ్ళ నోళ్ళు మూతపడేటట్టు ఆ నోళ్ళు వెళ్ళబెట్టే కార్యం నేను చేస్తానని ఆయన నీకు భరోసా ఇచ్చినప్పుడు, ప్రభు మాటను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఈ జీవన సమరంలో పోరాడాలి కదా. ఓర్పు కోల్పోయి సస్తే చాలామంది అదొక దారి ఎత్తుక్కున్నారు. అది పరిష్కారం కాదు నాన్న. కానీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఓర్పు లేక. నన్ను ఎవరు పట్టించుకోరలేయా, ఇప్పటికి నా జీవితం మారలేక ముందు కూడా మారదంటే ఇప్పటిదాకా తోడు లేని మార్గాన్ని ఇక నీకు తోడు చేయబోతున్నాడేమో దేవుడు. ఇంతవరకు తిరగని మలుపును దేవుడు ఈసారి కరెక్ట్గా తిప్పబోతున్నాడేమో. ఇంతవరకు నీకు లేని ఆదరణ ఇక ముందు ఇవ్వబోతున్నాడేమో. ఇంతవరకు నిన్ను పీడించిన నీ కుటుంబ సభ్యులు ఇక ఈసారి మారబోతున్నారేమో. వారు నీ కష్టాన్ని, త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకొని నీకు దాసులయ్యే ఘట్టం రాబోతుందేమో. పిచ్చి మొఖమా, నీకేం తెలుసు? అవమానాలు పొంది అవమానాలను బట్టి చావాలనుకుంటే ఎట్లమ్మా? అవమానపరిచిన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే రోజు చూడొద్దు, రోషం ఉండొద్దు, పట్టుదల ఉండొద్దు. అన్నారని సస్తావా? అన్నోళ్ళ ముందు బ్రతికే దేవుని బట్టి నిలబెట్టి చూపించాలా.